ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇప్పుడు ఇది అంతా ఇది వేరే వెదురు ఉంది కదా, ఈ ఆకులు చూడండి. కాదు ఈ ఆకులు చూడండి, ఇది వేరే వెదురు ఉంది కదా. సో ఇది ఒక వెదురు, సో ఇంకొక వెదురు చూపిస్తాను. సో ఇటు వెళ్తే, సో ఇటు మనకి కిందికి పోతే చూడండి, దీనికి అస్సలు ముళ్ళులే ఉండవు. ఈ ఎదురు ఇంకా బాగుంటాయి కానీ ఇది కొంచెం చిన్న చిన్న చూడండి, ఈ ఎదురు అస్సలు ముళ్ళులే ఉండవు అనమాట. వీటికి కరెక్ట్గా పొడుగ్గా పైకి వెళ్ళిపోతుంది. ఇది అలా కట్ చేయాలి. అది అసలు అది మెత్తది, అది గట్టిది అది చూడు అంత స్పీడ్ కట్ చేస్తుందో మనం అట్లా కట్ చేయాలి. అది ఆయనకి లెఫ్ట్ అండి, నాకు లెఫ్ట్ అండి, సేమ్ సేమ్ టిక్ 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 టిక్. నేను డబ్బింగ్ కూడా చెప్తాను, టిక్ 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 అని కొడుతున్నాను. ఓకే, ఇలా వద్దు, ఇలా కట్ చేద్దాం అయితే. సూపర్ వస్తుంది, సూపర్ నైస్ వచ్చేసింది నాకు కూడా అయితే. ఓకే సూపర్ ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే కట్ చేసినాం కదా. ఇప్పుడు మనం అదంతా మెత్తగా పిసికేసుకోవాలన్నమాట. అలా పిసుకుతాను కదా, అలా మెత్తగా పిసికేసుకోవాలంట. పిసికితే మనం ఇంకా చిన్న చిన్న పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి, అవి కూడా చిన్న ముక్కలు అయిపోతాయి. అయిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో అయితే మంచిగా కడిగేసుకోవాలి. ఇంకోసారి ఫ్రెండ్స్, మనం అది కొమ్ములు ఉడకబెట్టినాం కదా, ఉడకబెట్టిన తర్వాత దాంట్లో అంతా వాటర్ అంతా అయింది కదా, వాటర్ అంతా ఇప్పుడు కింద పడబోస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా కింద పడేస్తే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మనం అంతా ఉడికిన తర్వాత అంతా నీరంతా వంచేస్తే ఇలా అవుతుంది అనమాట. ఇలా చూడండి, ఇలా మొత్తం ఎలా ఉన్నదో ఇలా అవుతుంది. దీంట్లోని మనం నెక్స్ట్ ఉప్పు కారం మొత్తం అంతా కలిపేసుకొని చేసేసుకోవడమే. చూడండి, ఇదే మొత్తం అంతా నీరు కొంచెం 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 కొంచెంగా వెళ్ళిపోతుంది. సో మొత్తం అంతా నీరంతా వెళ్ళిపోవాలన్నమాట. అన్నంలాగా, అన్నం మనం ఎట్లా వడబోతాం కదా, అట్లా నీరంతా ఇందులో వెళ్ళిపోతే కానీ అది మంచిగా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇలా అయిపోయింది. దాంట్లో మనం కారం వేసుకోవాలి. దాని తగిన మనం ఇంత కొంచెం పసలు వేసినాం, ఇది కొంచెం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని సరిపడేంత వేసుకొని కలిపి దాని ఫ్రెండ్స్. ఇదంతా దానికి కావాల్సిన సామాన్లు ఇవి, పోపులు, దానికి కావాల్సిన సామాను కరివేపాకు, తురుము పట్టుకునేగా కొమ్ముల కూర, అది మనం మసాలాలు వేసేసుకుంటే ఫ్రెండ్స్. మామూలుగా అయితే కానీ ఇక్కడ మసాలా లేకుండానే తినేస్తారు అనమాట. మనం ఇప్పుడు టేస్ట్ ఉండేదానికి ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను అనమాట. సూపర్ ఉంది, బాగుంది అయితే. సో మా గిరిజన ప్రాంతాలలో ఇలాగే హెల్తీ ఫుడ్గా, ఆరోగ్యంగా, స్వచ్ఛంగా ప్రకృతిలో దొరికే వాటితోటి మంచిగా హెల్తీగా కూర చేసుకొని తింటారనమాట. సో ఇలా ఎప్పుడైనా సరే మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేయండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇందులో మామూలుగా ఒట్టిదైనా తినొచ్చు మొత్తం, లేకపోతే అన్నం కలుపుకొని తినచ్చు. సో ఇట్లా అన్నం కలుపుకొని, అంటే ఎక్కువ కూర వేసుకొని తక్కువ అన్నం కలుపుకొని తింటారనమాట.